హైదరాబాద్లో హైడ్రా వచ్చిన తర్వాత ఏం మారుతుందో చాలామంది గ్రహించదు. విమర్శలు రావడం చాలా కామన్, కానీ గ్రౌండ్లో జరుగుతున్న మార్పు మాత్రం అసాధారణం. మీరు నా వెనుక చూస్తుంది ఉప్పల్లోని నల్లా చెరువు. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ని సిటీ ఆఫ్ లేక్స్గా కూడా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చెరువులన్నీ పాడైపోయి ప్రజలకి పనికి రాకుండా పోయిన సందర్భంలో మీరు చూస్తున్నారు. కానీ హైడ్రా వచ్చిన తర్వాత మాత్రం ప్రతి చెరువుకు పునర్జీవం వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, పాలు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. గతంలో ఈ చెరువు సుమారు హైడ్రా రాకముందు 52 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు దాదాపు 67 ఎకరాలకు చేరుకున్నది దీని విస్తీర్ణము. ఇంకోటి ఏంటంటే 260 ఉన్న నీటి సామర్థ్యము దాదాపు 590 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో దీన్ని హైడ్రా అభివృద్ధి చేస్తుంది. ఉప్పల్ మరియు నాచారం నుంచి వచ్చే డ్రైన్ వాటర్ ఏదైతే ఉన్నదో ఇందులోకి డైరెక్ట్గా కలవకుండా పక్కనే ఉన్న డెవలప్ చేసిన ఎస్టీపీలోకి పంపించి అక్కడ నుంచి దాన్ని క్లీన్ వాటర్ని మూసిలో కలిపి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఈ చెరువు 27 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇంకోటి వాకింగ్ ట్రాక్, లైటింగ్, యూనిట్ ట్యాంక్ బండ్ మాదిరి రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఒక కొత్త అట్రాక్షన్ కూడా రాబోతున్నది. ఇక్కడ నుంచి హైదరాబాద్కి ట్యాంక్ బండ్ వైపు వెళ్ళే వాళ్ళకి అక్కడికి పోయే అవసరం కూడా రాకపోవచ్చు. అంత బ్యూటిఫుల్గా ఈ యొక్క నల్లా చెరువు అభివృద్ధి కాబోతుంది.